సంపదకు మూలమైన కార్మికుల క్షేమం సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. భద్రత విషయంలో పరిశ్రమలు రాజీ పడకూడదని, భద్రతా ప్రమాణాలపై థర్డ్ పార్టీ ఆడిట్ తప్పనిసరి చేయాలన్నారు. తనిఖీలనేవి భద్రత పెంచేలా, తప్పులు సరిదిద్దేలా ఉండేలన్నారు. అంతేకాని తనిఖీల పేరుతో పరిశ్రమల యాజమాన్యులను వేధింపులకు గురి చేయవద్దని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. కార్మిక శాఖ, పరిశ్రమలు, బాయిలర్స్, మెడికల్ సర్వీసెస్ శాఖలపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. కార్మికుల సంక్షేమం విషయంలో పరిశ్రమల యాజమాన్యాలు నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసి తర్వాత మళ్లీ సేఫ్టీ గురించి పట్టించుకోవటం లేదని, ఇలా కాకుండా నిర్దిష్టమైన ప్రణాళికతో భద్రత కోసం పనిచేయాలన్నారు. అధికారులు తరచూ తనిఖీలు చేయడంతో పాటు నిబంధనల అమలుపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. తనిఖీలతో పాటు థర్డ్ పార్టీ ద్వారా కూడా ఆడిట్ జరపాల్సిన అవసరం ఉందన్నారు. యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశ్రమల ఏర్పాటు జరిగితేనే ఉపాధి లభిస్తుందని, అనుమతుల జారీ విషయంలో పారదర్శకంగా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పరిశ్రమల్లో తనిఖీలకు అవసరమైన అధికారులను వెంటనే నియమిస్తామని, ఈ మేరకు పోస్టులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. మన రాష్ట్రంలో ఉన్న 4 ఈఎస్ఐ ఆసుపత్రులు బలోపేతం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఈఎస్ఐ ఆసుపత్రులకు రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన 54 కోట్లు పెండింగులో ఉన్నాయని అధికారులు చెప్పగా, వాటి విడుదలకు సీఎం ఆదేశాలిచ్చారు. ఈఎస్ఐ ఆసుపత్రుల్లో సర్వీసులు అవుట్సోర్సింగ్కు ఇవ్వటం ద్వారా సేవలను మెరుగుపరిచే విషయంలో కసరత్తు చేయాలని సూచించారు. లేబర్ వెల్ఫేర్ బోర్డు, మినిమం వేజెస్ బోర్డు, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ బోర్డులను యాక్టివ్ చేసి కార్మికుల హక్కులు, సంక్షేమం అందేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. చంద్రన్న బీమా కింద 10 లక్షలు ఇస్తామనే ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నామని, త్వరలోనే దీన్ని అమల్లోకి తీసుకొస్తామన్నారు. కార్మికులకు బీమా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని, ఇప్పుడు రాష్ట్రంలో క్రీడా రంగానికి మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. 2014-19 మధ్య కాలంలో రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందని, ఇప్పుడు మళ్లీ రాష్ట్ర క్రీడా రంగానికి, క్రీడాకారులకు, కోచ్లకు, స్పోర్ట్స్ అకాడమీలకు మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు. పేద క్రీడాకారులకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించేందుకు 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు క్రాస్ ఫండ్ ఏర్పాటు చేసే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు వెల్లడించారు. సుప్రసిద్ధ భారతీయ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యానచంద్ పుట్టినరోజును పురస్కరించుకొని ఏటా జరుపుకునే జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు నేడు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగాయి. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ప్రముఖ క్రీడాకారులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా తొలుత మంత్రి రాంప్రసాద్ రెడ్డి క్రీడారంగ ప్రముఖులతో కలిసి మేజర్ ధ్యానచంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో భాగంగా క్రీడా కాన్వాస్ పై సంతకాలు చేశారు. వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, క్రీడాకారులు క్రీడల ఔత్సాహికులతో ఫిట్ ఇండియా ప్రతిజ్ఞ చేయించారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, శాప్ వీసీ మేనేజింగ్ డైరెక్టర్ పిఎస్ గిరీష్ ఉన్నతాధికారులతో కలిసి క్రీడా ఆణిముత్యాలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హాకీ క్రీడ ద్వారా దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన మేజర్ ధ్యానచంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవటం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని యువత తమకిష్టమైన ఒక క్రీడను ఎంచుకొని అందులో రాణించేందుకు శాయశక్తులా కృషి చేసి రాష్ట్రానికి, దేశానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని పిలుపునిచ్చారు. చదువుతో పాటు శారీరకంగా దృఢంగా ఉండేందుకు ఫిట్నెస్ పైన దృష్టి సారించాలని, రోజులో కనీసం 30 నిమిషాలు ఇందుకు కేటాయించాలని సూచించారు. క్రీడల పట్ల ఆసక్తి చూపేవారికి శాప్ నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, ఔత్సాహికులు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. శాప్ ద్వారా పేద క్రీడాకారులను గుర్తించి వారికి సరైన శిక్షణ, కిట్లను అందించేందుకు నెల జీతం 3,16,000 రూపాయలను మంత్రి రాంప్రసాద్ రెడ్డి విరాళంగా ప్రకటించారు. ఎప్పుడైతే శారీరకంగా బలంగా ఉంటామో అప్పుడు మనం చేసే పనిలో కూడా శ్రద్ధ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం ముందు పెద్దలు చెప్పినట్టు రోజుకి 24 గంటల్లో అట్లీస్ట్ 30 నిమిషాలన్నా వాళ్ళ యొక్క శారీరకంగా బాగుండేదానికి ఏదో ఒక క్రీడపై ఆసక్తి చూపాలని కోరుకుంటున్నా. ఏదో తూతు మంత్రంగా ఇలాంటి మీట్లు పెట్టుకొని
మర్చిపోవడం కాదు, మనం ఫిట్గా ఉంటేనే రేపు రాబోయే భారతదేశానికి మనం ఒక శక్తిగా ఎదగచ్చు. అందుకోసం మీరందరూ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళవలసిందిగా కోరుకుంటున్నా. అలాగే ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేనైతే ఒకటే చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రానికైతే క్రీడాపరంగా మంచి రోజులు ఉన్నాయని తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే అందర ముఖ్యమంత్రిలాగా కాకుండా తప్పకుండా రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎన్నో అకాడమీస్కి అయితేనేం, అలాగే స్పోర్ట్స్ పీపుల్కు కోచెస్కి అయితేనేం శుభదినాలు ఉన్నాయి. ఎందుకంటే ఏదో చెప్పేసి రోజులు గడపడం ఆయనకి ఇష్టం లేదు. అనంతరం బ్యాడ్మింటన్ అంతర్జాతీయ క్రీడాకారిణి పివి సింధు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఫిట్నెస్కు ప్రాధాన్యత ఇవ్వాలని, క్రీడల్లో కష్టపడి సాధన చేసి ఉన్నతంగా ఎదగాలని పిలుపునిచ్చారు. నిబద్ధత, క్రమశిక్షణతో కష్టపడి ముందుకు వెళితే తప్పక విజయం సొంతమవుతుందన్నారు. చేసుకుని కష్టపడి, మీ అందరికీ తెలుసు మన ధ్యాన్ చంద్ గారు ఎంతో కష్టపడి మన నేషన్కి, అలాగే జనరేషన్స్కి ఎంతో డెడికేషన్ కానీ లేకపోతే ఆ ప్యాషన్, ఆ డిసిప్లిన్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అని. సో మీరందరూ కూడా అది గుర్తుపెట్టుకుని కష్టపడి, అండ్ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత ఎక్సర్సైజ్, అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆఫ్ ఎక్సర్సైజ్ డైలీ చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటామని నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ అలాగే నా విషయానికి వస్తే ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, గెలుస్తాము, ఓడిపోతాము, బట్ అలా అని చెప్పి మనం వి కాంట్ గివ్ అప్ అలా చేసేలేము. బట్ మన బిలీవ్, మన హోప్ ఉంచుకుని కష్టపడుతూ ఉండాలి. ఎన్నిసార్లు ఓడిపోయినా వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ స్ట్రాంగర్. సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేబిఎన్ కళాశాల వద్ద నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతున్న క్రమంలో నేరాలు అరికట్టడానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై ప్రజలను చైతన్యవంతం చేయడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా 200 మంది సైబర్ కమాండోలను, 2000 మంది సైబర్ సోల్జర్స్ ను తీర్చిదిద్ది వారి ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయడానికి సైబర్ సిటిజన్ యాప్ తయారు చేశామన్నారు. అందులో పలు రకరకాల మోసాలను అమర్చి అవి ఏ రకంగా జరుగుతాయని తెలియజేసే విధానాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ యాప్ ను రూపొందించారన్నారు. అయితే ఈ యాప్ లోని అంశాలు ప్రతి ఒక్క పౌరునికి చేరాలనే ఉద్దేశంతో ప్రతి పౌరుని సైబర్ సిటిజన్ గా తయారు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. సైబర్ అవేర్నెస్ మీద ఒక పెద్ద ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ సిటిజన్ అనే ఒక అప్లికేషన్ తయారు చేశాము. ఈ అప్లికేషన్ ద్వారా సైబర్ అవేర్నెస్ని విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 2 లక్షల మంది సిటిజన్స్ని సైబర్ సిటిజన్స్గా తీర్చిదిద్దాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఈ వ్యవస్థలో 200 మంది సైబర్ కమాండోస్ ఉంటారు, 2000 మంది సైబర్ సోల్జర్స్ ఉంటారు. ఈ సైబర్ సోల్జర్స్ ఈ అప్లికేషన్ని ఫార్వర్డ్ చేసి ఒక్కొక్క సిటిజన్కి 16 మోడస్ ఆపరెండిస్, 16 రకాల సైబర్ క్రైమ్స్ మీద అవగాహన కల్పించే విధంగా ఆ మొబైల్ అప్లికేషన్ తయారు చేశాము. వీరు ఒక్కొక్క సైబర్ సోల్జర్ కనీసం 100 మందిని సైబర్ సిటిజన్స్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మనము ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. రాష్ట్రంలో నైపుణ్యం గల క్రికెటర్స్ ను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పనిచేయబోతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెటర్ ను వెలుగులో తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కృషి చేస్తామన్నారు. డెఫ్ అండ్ డమ్ క్రీడాకారులను ఆదుకునే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వారికి ఉపయోగపడే విధంగా విధి విధానాలు తయారు చేస్తామన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున బదిర క్రికెటర్ రావూరి యశ్వంత్ కి ఎటువంటి సాయమైనా తప్పకుండా అందజేస్తామన్నారు. బధిర అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో మోకాలికి గాయమైన డెఫ్ అండ్ డమ్ క్రీడాకారుడు రావూరి యశ్వంత్కి డాక్టర్ భార్గవరామ్ అత్యాధునిక వైద్యంతో ఆపరేషన్ విజయవంతంగా చేశారు. ఆపరేషన్ జరిగిన 4 నెలల్లో రావూరి యశ్వంత్ 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి శ్రీనగర్లో జరిగిన మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నాడు.
ఈ సందర్భంగా బదిర క్రికెటర్ రావూరి యశ్వంత్కి ద ట్రస్ట్ జాయింట్ సెంటర్ హాస్పిటల్లో డాక్టర్ భార్గవరాం, డాక్టర్ యువి రమణ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ యశ్వంత్కు శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. సన్మానం అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ గాయపడిన రావూరి యశ్వంత్కి విజయవంతంగా ఆపరేషన్ చేయటమే కాకుండా మానసిక స్థైర్యం కోల్పోకుండా తిరిగి త్వరగా కోలుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న డాక్టర్ భార్గవరాంకి అభినందనలు తెలిపారు. బదిర క్రికెటర్ యశ్వంత్ కఠోర దీక్ష పట్టుదలను కొనియాడారు. గాయపడిన క్రీడాకారులకు అండగా నిలబడేందుకు కేంద్ర ప్రభుత్వం పథకం ఒకటి ఉందని, ఆ స్కీమ్ ద్వారా ఆర్థికంగా ఆదుకునే విధంగా కృషి చేస్తామన్నారు. ఇవాళ గ్రామీణ ప్రాంతాల ప్లేయర్లు కూడా వెలుగులోకి తీసుకురావాలని చాలా కష్టపడుతున్నారు. దాంట్లో భాగంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా గ్రామీణ ప్రాంతాలకు మేము ఫోకస్ చేయబోతున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా డెఫ్ అండ్ డమ్ క్రికెట్ ఆర్గనైజేషన్ కూడా మొన్న గుంటూరులో కలవడం జరిగింది. నేను జరిగినప్పుడు దీనికి సహాయంగా మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఆర్థిక సహాయంగా మీకు ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా చేస్తాం అని మేము క్లియర్గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున వారికి హామీ ఇవ్వటం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా 140 కిలోమీటర్ల వేగంతో ఒక ఫాస్ట్ బౌలర్ ఇంజరీ అయితే, టిష్యూ ఇంజరీ అయితే బయటకు రావడం అనేది సర్వసామాన్యమైన విషయం కాదు. దానికి కృషి చేసిన డాక్టర్లకి, అంతేకాకుండా పట్టుదలతో ఆడిన క్రీడాకారుడు యశ్వంత్కి ముందుగా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే బ్యాట్స్మెన్ ఇంజరీ అవుతారు, ఇంకొకళ్ళు ఇంజరీ అవుతారు, ఫాస్ట్ బౌలర్ లైఫే చాలా తక్కువ. అటువంటి సమయంలో ఇంజరీ అయితే మనం చూసాం, చాలా పెద్ద మంది ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్లే వెనక్కి వెళ్ళిపోయిన రోజుల్లో. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడను మెడికల్ హబ్గా అభివృద్ధి చేయాలనుకుంటున్నారని అన్నారు. గేమ్స్లో క్రీడాకారులు గాయపడితే బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి కోలుకునే విధంగా అందిస్తున్న వైద్య సేవలు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామన్నారు. వికలాంగులు క్రీడల్లో రాణించేందుకు ఏ సాయమైనా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు కూడా అత్యధికంగా గౌరవించేది, ప్రేమించేది, ఆసక్తి చూపే మొట్టమొదటి గేమ్ ఏదైనా ఉందంటే మన ఇండియాలో క్రికెట్. అలాంటి క్రికెట్లో మన ఆంధ్ర నుంచి ఒక మంచి ప్లేయరు రావటం అది మనందరూ కూడా చాలా సంతోషించే విషయం. ఆ ప్లేయర్కి వచ్చిన ఆపద సామాన్యమైనది కాదు. ఆ ఆపద నుంచి కాపాడిన డాక్టర్ భార్గవరాం గారు కూడా ఆయనకి ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి డాక్టర్లు ఇంకా అనేక మంది రావాల్సిన అవసరం ఉంది. దానికి ఇందాక ఎంపీ గారు చెప్పారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడుగా డే వన్ నుంచి మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ట్రీట్మెంట్కి మన విజయవాడ నగరం రావాలని కాంక్ష, ఒక మెడికల్ హబ్గా చేయాలని ఆయన యొక్క సంకల్పం అందరికీ తెలిసిందే. ఇలాంటి డాక్టర్లను ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వం ముందుంటుంది. అనంతరం రావూరి యశ్వంత్ సోదరి మాట్లాడుతూ సెల్ ఫోన్లో ఇంటర్నెట్ ఉపయోగించుకొని తన కెరియర్ను తానే మలుచుకున్నాడని తెలిపారు. డెఫ్ అండ్ డమ్ ఇండియా క్రికెట్ టీంలో ఆడుతున్న యశ్వంత్ సౌత్ ఇండియా తరపున ఆడుతున్న మొదటి ప్లేయర్ అని తెలిపారు. యాక్సిడెంట్ అయింది, యూకే వెళ్ళొచ్చి దుబాయ్లో T20 వరల్డ్ కప్ ఆడొచ్చి తను అక్కడ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా గెలిచి మన సౌత్ ఇండియాకి వచ్చాడనమాట. సెప్టెంబర్లో జరిగింది, 2021 సెప్టెంబర్లో ఈ మ్యాచెస్ జరిగినాయి దుబాయ్లో, అండర్ BCCIతో జరిగింది. తర్వాత అది ఆడొచ్చిన 6 monthsకి తనకి ఇలా లిగ్మెంట్, జస్ట్ మ్యాచ్ ఆడడానికి వెళ్ళినప్పుడు లిగ్మెంట్ టైర్ అయింది. ఆ తర్వాత తను అసలు ఇంకా ఆడలేను అని చాలా బాధపడ్డా. కానీ తన భయంతో కూడా బౌలింగ్ చేయలే, ఎక్కడ మళ్ళీ నేను ఇండియాకి ఆడలేనేమో అని భయంతో. ఈ సర్జరీ జరిగాక నెక్స్ట్ 4 monthsలో ఆడాడు. తర్వాత ఈ ట్రీట్మెంట్ అయిన 1 year లోపలే ఇండియన్ సౌత్ జోన్ టీం తరఫున వెళ్ళి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా గెలిచి శ్రీనగర్లో రీసెంట్గా జరిగిన మ్యాచెస్లో 7 wickets తీశాడు. కంప్లీట్ టోర్నమెంట్లో ఫ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా 4 wickets తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా విన్ అయ్యాడు. ఆపరేషన్ అనేది ఆల్ ఇన్సైడ్ ACL రీకన్స్ట్రక్షన్ అంటారు. ఆ ఆపరేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే వెరీ స్మాల్ హోల్తో చేస్తారు ఆపరేషను. తర్వాత వెంటనే రికవరీ కూడా చాలా ఫాస్టర్గా ఉంటుంది. మామూలుగా అన్ని ACLsలోనూ బయట బ్రేస్ వేయటం అవి ఉంటాయి అండ్ లాంగ్ ప్రాసెస్ టు రికవరీ ఉంటుంది. ఇందులో లోపలే బ్రేస్ వేస్తారు, దాన్ని ఇంటర్నల్ బ్రేస్ అంటారు. సో దానివల్ల ఏంటంటే బ్రేస్ అవసరం లేదు, ఎక్స్టర్నల్ ఎనీ బ్రేస్ అవసరం లేదు. తొందరగా ఫిజియోథెరపీ అది స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేయడం వల్ల ఈ బీ ఫాస్టర్ టు ద గేమ్, మళ్ళీ తొందరగా కోలుకోవచ్చు. యశ్వంత్ కేసులో అయితే ఈ జస్ట్ 4 monthsలోనే మళ్ళీ క్రికెట్ ప్రాక్టీస్కి వెళ్ళడం జరిగింది. సో ఈ గాట్ టు హిజ్ బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీకి వెళ్ళిపోగలిగారు.
పాడెక్కుతున్న ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే వరకు సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా పోరాటం తప్పదని ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ స్పష్టం చేశారు. తిరువూరు నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రాంతాలకు కృష్ణా జలాలను సరఫరా చేస్తామని చెప్పిన నాటి ప్రభుత్వాలు నీటి మూటలుగా మారిపోయాయని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలాల్లోని కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకోవాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో ఏకొండూరు నుండి విజయవాడ కలెక్టరేట్ వరకు చేపట్టిన పాదయాత్ర నేడు చిట్టినగర్, కేటీ రోడ్డు, బ్రాహ్మణ వీధి, కెనాల్ రోడ్డు, ఫ్లైఓవర్ మీదుగా హనుమాన్పేట దాసరి భవన్ వరకు సాగింది. ఈ సందర్భంగా దోనేపూడి శంకర్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను అమలు చేయటం లేదన్నారు. 50 కోట్లతో కృష్ణా జలాలను పైప్ లైన్ ద్వారా మంచినీటిని సరఫరా చేస్తామని చెప్పిన ప్రభుత్వం పనులు చేపట్టడం లేదని ఆరోపించారు. కృష్ణా జలాల ప్రాజెక్టుకు కేంద్రం జలజీవన్ మిషన్ నుండి పచ్చజెండా ఊపినా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదన్నారు. ఫ్లోరైడ్ సిలికాన్ వాటర్ని సప్లై చేసినటువంటి పరిస్థితి అది. అందువల్ల మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేటువంటిది ఈ ప్రజారోగ్యం గురించి జరిగేటువంటి ఈ పాదయాత్ర పాడెక్కుతున్న ప్రజారోగ్యాన్ని కాపాడాలని చెప్పి, అందువల్ల మేము ఈ విజ్ఞప్తి చేసేటువంటిది ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రకటన ఇచ్చారు. మేము ఏకొండూరుకి కిడ్నీ బాధితులందరికీ కూడా మంచినీరు సరఫరా చేస్తాము కృష్ణా జలాలని చెప్పి, కానీ కమ్యూనిస్టులు ఆందోళన చేస్తున్నప్పుడల్లా ఇటువంటి ప్రకటనలు ఇవ్వటం, ఉద్యమాన్ని నీరుగార్చడం అధికారులకు ఆనవాయితీగా మారింది. కాబట్టి ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం తక్షణమే కృష్ణా జలాలు సరఫరా చేసేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుద్ది. సాయంత్రం 5 గంటలకు లెనిన్ సెంటర్లో బహిరంగ సభ, కిడ్నీ బాధితులతోటి జిల్లా కలెక్టర్ ములాఖాత్ అవుతామని చెప్పారు. కాబట్టి కలెక్టర్ తక్షణం స్పందించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మరో ఉద్యానవనంలాగా మారుతున్నటువంటి ఏకొండూరుని కాపాడటానికి ప్రయత్నం పూనుకోవాలి, వాటి రూపుమాపాలి, కిడ్నీ బాధితులను కాపాడాలని చెప్పి ఈ పాదయాత్రలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అనంతరం నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ గంపలగూడెం మండలాలు కిడ్నీ బాధితుల ఆవాస కేంద్రాలుగా మారిపోయాయన్నారు. గత 5 ఏళ్లలో ఏకొండూరు, చీమలపాడు, అనుమలంక గ్రామం, దళిత గిరిజన తండాల్లో సుమారు 300 మందికి పైగా మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నప్పటికీ ప్రజాప్రతినిధులకు చీమ కొట్టినట్లుగా లేదన్నారు. కొండపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో పారిశ్రామిక కాలుష్యాన్ని తక్షణమే నివారించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 14-19 నుంచి మీరే పరిపాలించారు, కాకపోతే వాళ్ళ కొత్త మిత్రులు కలిసి ఉండొచ్చు. ఈ సందర్భంగా మిత్రులందరికీ కూడా చెప్పేది, మరి గతంలో శ్రీకాకుళం ఉద్యానంలో జరిగినటువంటి సంఘటన జరిగినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఉద్యాన బాధితులందరినీ కూడా ఆదుకుంటామని చెప్పి అన్నారు. ఈ రోజున ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు, అలాగే గ్రామీణ శాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి తక్షణమే నదీ జలాలు, కృష్ణా నదీ జలాలు తిరువూరు ప్రాంతానికి అందించే విధంగా చేయాలని చెప్పి, అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులందరికీ కూడా డయాలసిస్తో సంబంధం లేకుండా వ్యాధి సోకినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 10,000 రూపాయల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని సిపిఐ ఈ రోజున చేపట్టినటువంటి ప్రజా ఆరోగ్య పరిరక్షణ యాత్ర ఈ రోజున విజయవాడకు విచ్చేసినటువంటి సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తక్షణమే స్పందించమని చెప్పి సమస్యను పరిష్కరించమని చెప్పి కోరుతాం. ముంబైకి చెందిన నటిపై వేధింపులకు సంబంధించి కేసు దర్యాప్తులో ఉందని, ఏమి జరిగిందనేది దర్యాప్తులో తెలిసిన తరువాతే మెరిట్స్ ప్రకారం కేసును ఫైనలైజ్ చేయడం జరుగుతుందని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. కొన్ని మీడియా కథనాల్లో సీనియర్ ఐపీఎస్ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేయడం జరిగిందని, అది కూడా డీజీపీతో చర్చించి ఎలా ముందుకు పోవాలనేది ఆలోచిస్తామన్నారు. ఇంతవరకు రాతపూర్వకంగా తమకు ఫిర్యాదు రాలేదన్నారు. ఆరోపణలకు సంబంధించి డీజీపీతో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. I have seen her interview. So అందులో allegations are serious in nature. సో ఇదేమైనప్పటికీ కూడా కేస్ ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్. యూఈలో కేసు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగింది అనేది కూలంకషంగా చూసి మెరిట్స్ ప్రకారము కేసును ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. అండ్ కొన్ని మీడియా కథనాల్లో there are serious allegations against senior IPS officers. సో అది కూడా డీజీ గారితో డిస్కస్ చేసి, ఎందుకంటే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీద అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి డీజీ గారితో డిస్కస్ చేసి ఎలా ముందుకు పోవాలనేది ఆలోచిస్తాం. లేదండి, అంటే ఇంతవరకు కూడా మనకు నేను నిన్న కూడా చెప్పాను. సో రిటర్న్గా మనకు ఎటువంటి కంప్లైంట్ కానీ ఏం రాలేదు. ఏదేమైనప్పటికీ కూడా కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి ఆ కేసుని క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పడం జరిగింది. సో
రిగార్డింగ్ అలిగేషన్స్ చెప్పాను కదా, అలిగేషన్స్ సంబంధించి డీజీపీ సార్తో మాట్లాడి విల్ టేక్ ఏ కాల్. ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్స్ అందరి మీద అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి సో వీ నీడ్ టు డిస్కస్ విత్ డీజీపీ సార్ అండ్ దెన్ విల్ టేక్ ఏ కాల్. ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసు పూర్వాపరాలు ఏదైతే ఉన్నాయో దాని మీద కేసు కొంత నచ్చింది, ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. సో అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి సో ఏం జరిగింది అసలు ఏంటి అనేది మరొకసారి అది క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాము. సో యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ఓన్లీ, ఏ విధంగా నిజం ఎలా ఉందో అలాగే జరుగుతుంది. మనం ఎవరు కూడా దాంట్లో ఎటువంటి అనుమానాలు పెట్టుకోని అవసరం లేదు. యాజ్ పర్ ఫ్యాక్ట్స్ కేస్ విల్ బి ఫైనలైజ్డ్ యాజ్ పర్ ఫ్యాక్ట్స్. భారతదేశం గగన్యాన్తో మానవ సహిత యాత్రను త్వరలో చేపట్టబోతుందని, భారతదేశం నుంచి 4 వ్యోమగామాలను ఎంపిక చేశారని ఆంధ్ర లయోలా కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకులు తుమ్మల శ్రీకుమార్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి మానవ సహిత యాత్రలు జరగాలంటే చాలా మంది యువత కావాలన్నారు. అంతరిక్ష శిక్షణని, అంతరిక్ష పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. టీవీ, సెల్ ఫోన్, ఇంటర్నెట్ నెట్వర్క్ అంతా ఉపగ్రహ సాంకేతికత ద్వారానే సాధ్యమవుతుందని, ఈ సాంకేతికత సామాన్యుల చేరుకోవాలంటే విస్తృత పరిశోధనలు జరగాలన్నారు. ఆంధ్ర లయోలా కళాశాల భౌతిక శాస్త్ర విభాగం ఇస్రో ఆధ్వర్యంలో స్పేస్ ఆన్ వీల్స్ పేరిట కళాశాలలో ఎగ్జిబిషన్ను నిర్వహించారు. అంతరిక్ష పరిశోధన రంగంలో భారతదేశం సాధించిన విజయాలు, చేసిన ప్రయోగాలు, ఉపగ్రహాలు, రాకెట్ల నమూనాలను, వాటి వివరాలను ప్రదర్శనలో ఉంచారు. విద్యార్థులు ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకుడు తుమ్మల శ్రీకుమార్ మాట్లాడుతూ, గత ఏడాది ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ జరిగిందని, ఆ రోజును జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అందులో భాగంగా ఇస్రోకు చెందిన స్పేస్ ఆన్ వీల్స్ వాహనం కళాశాలకు రావటం జరిగిందన్నారు. పిఎస్ఎల్వి, ఎస్ఎల్వి, జిఎస్ఎల్వి గగన్యాన్కు క్రయోజెనిక్ ఇంజన్స్కు సంబంధించిన నమూనాలు ప్రదర్శించడం జరిగిందన్నారు. విద్యార్థుల్లో అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి పెంపొందించేలా ఈ ప్రదర్శన ద్వారా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. టీవీ, సెల్ ఫోన్, ఇంటర్నెట్ నెట్వర్క్ అంతా ఉపగ్రహ సాంకేతిక ద్వారానే సాధ్యమవుతోందని, ఈ సాంకేతికత సామాన్యులకు చేరుకోవాలంటే విస్తృత పరిశోధనలు జరగాలన్నారు. ఇస్రో మీద పెట్టిన ప్రతి పెట్టుబడి దాదాపు 150% లాభాలతో కేంద్ర ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తోందన్నారు. రాబోయే 30 సంవత్సరాలలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతుందన్నారు. శుక్రయాన్, మంగళయాన్, ఆదిత్యయాన్ యాత్రల ద్వారా అంతరిక్షంపై పట్టు సాధించేందుకు ఇస్రో చేస్తున్న ప్రయత్నాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే క్రయోజెనిక్ ఇంజిన్స్ కానీ, హీట్ షీల్డ్స్ కానీ, వీటి ద్వారా విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని కలుగజేసి అంతరిక్ష పరిశోధన చేపట్టే విధంగా, అవి ఇంజనీరింగ్ వాళ్ళైనా, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెటలర్జీ, ఇలా అన్ని విభాగాలకు కూడా అంతరిక్ష పరిశోధనలో భాగస్వామ్యం ఉంది. కాబట్టి విద్యార్థులు ఏ రంగానికి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ అంతరిక్ష పరిశోధనలో పాల్గొనవచ్చు. అలాగే భారతదేశం గగనయాన్తో మానవ సహిత యాత్రను చేపట్టబోతా ఉంది ఇంకా కొద్ది నెలల్లో. ఈ మానవ సహిత యాత్రకి భారతదేశం నుంచి 4 వ్యోమగాములను ఎంపిక చేశారు. భవిష్యత్తులో ఇలాంటి మానవ యాత్రలు జరగాలంటే చాలామంది యువత మనకు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అంతరిక్ష శిక్షణని, అంతరిక్ష పరిజ్ఞానాన్ని మనం అవగాహన చేసుకున్నట్టయితే అంతరిక్షంలోకి ప్రవేశించి ఇవాళ మనం వాడేటువంటి టెలివిజన్ కానీ, సెల్ ఫోన్ నెట్వర్క్ కానీ, ఇంటర్నెట్ కానీ, ఇవన్నీ కూడా మనం శాటిలైట్ ఆధారితంగా జరుగుతున్నాయి. కాబట్టి అనంతరం కోఆర్డినేటర్ వెంకట సతీష్ మాట్లాడుతూ, ఇస్రో చరిత్రను, సాధించిన ప్రయోగాలు, విజయాలను తెలియజేసేలా ప్రదర్శనను నిర్వహించామన్నారు. అంతకుముందు చేసిన వివిధ కార్యక్రమాల్లో యూజ్ చేసిన రాకెట్లు యొక్క అంటే శాటిలైట్స్ మోడల్స్ ఇందులో ప్రదర్శించడం జరుగుతుంది. అలాగే ఎగ్జిబిషన్లో భాగంగా మనం ఇస్రో యొక్క మొత్తం అంటే చరిత్ర, ఫస్ట్ ఇస్రో ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఏ విధంగా ఆ సంస్థ అభివృద్ధి చెందింది మన భారతదేశంలో, అది మోడల్గా మనం ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ స్కూల్స్ నుంచి విద్యార్థులు చాలామంది హాజరవుతున్నారు. అలాగే సైన్స్ పట్ల ఆసక్తి గలవారు సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. సైన్స్ పట్ల ఆసక్తి గలవారు ఈ కార్యక్రమాన్ని వీక్షించి నాలెడ్జ్ గెయిన్ చేయవలసిందిగా ఆంధ్ర లయోలా కళాశాల యాజమాన్యం తరపున,
అధ్యాపకుల తరపున రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు కీర్తించిన తెలుగు భాషను గ్రాంధికం నుంచి వాడుకకు తీసుకొచ్చిన మహనీయుడు గిడుగు వెంకట రామ్మూర్తి అని వైసీపీ నగర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు పేర్కొన్నారు. ఆధునిక తెలుగు సాహిత్యానికి వైతాళికులని చెప్పదగ్గ ముగ్గురిలో వీరేశలింగం, గురజాడలతో పాటు గిడుగు వెంకట రామ్మూర్తి ఒకరని అన్నారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో వ్యవహార భాషా ఉద్యమకర్త గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష అభివృద్ధికి గిడుగు అందించిన సేవలను కొనియాడారు. ఆంధ్రదేశంలో వ్యవహారిక భాషోద్యమానికి ఆయనే మూలపురుషుడని కీర్తించారు. గ్రాంధిక భాష రాజ్యమేలుతున్న రోజుల్లో వాడుక భాషోద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన కవి గిడుగు రామ్మూర్తి అని చెప్పారు. 4 దశాబ్దాలకు పైగా గ్రాంధికవాదులతో పోరాడి వ్యవహారిక భాషకు పట్టం కట్టారన్నారు. గిడుగు వంటి ఎందరో భాషా ప్రేమికులు, కవులు, రచయితలిచ్చిన స్ఫూర్తితో తెలుగు భాషలోని తీయదనాన్ని నవతరానికి, భావితరాలకు అందించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలుగు భాషని గౌరవప్రదమైనటువంటి దీని కింద తీర్చిదిద్దటము, మద్రాసులో పనిచేయటము, జిల్లాల్లో పనిచేయటము, ఇలాగ అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి వ్యక్తి. అందుకనే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు తెలుగుని. ఈ తెలుగు భాష యొక్క ఔన్నత్యము, గొప్పతనము దేశ విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా మనందరికీ కూడా తెలిసినటువంటిది. కాబట్టి ఈ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని దీనికి తెలుగు భాషకి ఎనలేని కృషి చేసినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే మా ప్రభుత్వంలో కూడా చాలా తెలుగుకి సంబంధించినటువంటి అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ తెలుగుని అధికారిక భాష కింద మారుస్తూ వాడుక భాష కింద తీసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మేము ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ కోరుకుంటాం. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అండగా ఉంటుందని ఆ పార్టీ మైనార్టీ సెల్ జాతీయ అధ్యక్షులు జాన్ మాస్క్ అన్నారు. రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను బలోపేతం చేసేందుకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అక్టోబర్ 3వ తేదీన విజయవాడలో నిర్వహించే జాగరణ సభకు కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాలే హాజరవుతారన్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మైనార్టీ సెల్ జాతీయ అధ్యక్షులు జాన్ మస్క్ గవర్నర్పేటలోని ఒక హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 3వ తేదీన విజయవాడలో నిర్వహించే జాగరణ సభకు కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాలే హాజరవుతారన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ క్రైస్తవులు తాము క్రైస్తవులమని చెప్పుకోలేని అభద్రతా భావంతో ఉన్నారన్నారు. సమస్యలపై దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు, క్రైస్తవ ఫాదర్లు ఆర్పీఐ పార్టీలో చేరుతున్నారన్నారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా వెనుకబడిన వర్గాల సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్రంలో కృషి చేస్తుందన్నారు. 40 మంది సర్పంచులు, 3 జెడ్పీటీసీలు, 4 మాజీ ఐఏఎస్లు, 2 మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పార్టీలో చేరనున్నారని స్పష్టం చేశారు. ఈ బహిరంగ సభలో 10,000కు పైచీలకు కార్యకర్తలు హాజరవుతారని తెలిపారు. రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మానందరెడ్డి సలహాలు, సూచనలతో రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని తెలియజేశారు. అయితే దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నేషనల్ క్రిస్టియన్ బోర్డు కమిటీకి సంబంధించిన 20,000 మంది సేవకులు ఈ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు. ఈ పార్టీ ద్వారా ఇప్పటివరకు ఉన్న రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. కనీసం ఆర్పీఐ పార్టీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేసిన పార్టీ, దీని ద్వారా కనీసం క్రైస్తవులుగా, దళిత క్రైస్తవులుగా మనం గుర్తించి ప్రభుత్వాల నుంచి మేలు పొందే దిశగా మేము ముందుకెళ్తాము. అయితే ఆర్పీఐ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తున్న పార్టీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సౌత్ ఇండియా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏ పార్టీలు అయితే మేలు జరగలేదో ఈ ఆర్పీఐ పార్టీ ఎన్డీఏ కూటమిలో ఒక భాగస్వామి కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీల ద్వారా పనిచేయించుకోవడానికి మేమందరం ఆర్పీఐ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఆర్పీఐ పార్టీలో చేరడం జరుగుతుంది. కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ మహోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం పండుగగా ఆమోదించిన రాష్ట్ర కేబినెట్ కు కూటమి ప్రభుత్వానికి వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు ధన్యవాదాలు తెలిపారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించి కార్పొరేషన్ ను బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
వన్టౌన్లోని కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట మేరకు కూటమి ప్రభుత్వం కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ పర్వదిన మహోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా కేబినెట్లో ఆమోదించారని, ఇందుకు ఆర్యవైశ్యుల తరపున రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం వద్దకు ఆర్యవైశ్యుల కోరికను బలంగా తీసుకువెళ్లిన డూండి రాకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్య కార్పొరేషన్కు నిధులు కేటాయించి బలోపేతం చేయాలని, నిరుపేదలైన ఆర్యవైశ్యులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిన్న కేబినెట్లో ఆ విషయాన్ని ఆమోదించడం జరిగింది. ఆ విధంగా జరిగినందుకు ముందుగా మేము ఈ యొక్క కేబినెట్కి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విషయంలో మాకు సహకరించిన రాకేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వైశ్య కార్పొరేషన్ కూడా నిధులు కేటాయించి ఆర్యవైశ్య కార్పొరేషన్ని ఎమ్మటే ఇది చేయాలి, బలోపేతం చేయాలని కూడా మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము ఎక్కడో వెనకబడి ఉన్నాము, మమ్మల్ని ముందుకు తీసుకురావాల్సిందిగా ఆర్యవైశ్య కార్పొరేషన్ తరఫున మా ఆర్యవైశ్యులందరికీ ఎంత చిన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ సహకారం అందించాలి. వాళ్ళ చదువులు కూడాను ఉండాలి. అన్ని కులాలకి ఎట్లా ప్రాధాన్యత బీసీలు కానీ కాపులకు కానీ అట్లానే ఆర్యవైశ్యులు కూడాను వాళ్ళు కూడా ఫారెన్ వెళ్ళేటట్టుగా ఎన్డీఏ గవర్నమెంట్లో మమ్మల్ని కూడా అందరూ గుర్తించి మమ్మల్ని కూడాను సహకరించి రాబోయే కాలంలో సహకరించవలసిందిగా సీఎం గారిని కోరుతున్నాం. క్యాబినెట్లో కూడా ఆమోదం పొందినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా. ఈ కృషిలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు మేనిఫెస్టో రాసేటప్పుడు దగ్గరుండి రాయించారండి. దానికి గాను ఈ అవకాశం ఇచ్చిన డూండి రాకేష్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. జై వాసవి, జై జై. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నోకల నాగేశ్వరరావు, వాసవి క్లబ్ గవర్నర్ కేఎల్వి సతీష్, జాలాది వెంకటేశ్వరరావు, నున్న కృష్ణ, సింహాద్రి గోపి తదితరులు పాల్గొన్నారు. నాయ బ్రాహ్మణులకు వేతనం 25,000 రూపాయలు తగ్గకుండా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ నాయ బ్రాహ్మణులు వాయిద్య కళాకారుల ఆధ్వర్యంలో దుర్గగుడి కేశఖండనశాల వద్ద చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా బార్బర్ అండ్ భజంత్రీలు జేఏసీ కన్వీనర్ ఉప్పడి రాము, రాష్ట్ర వాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షుడు గోరుముట్ల యలమందరావు, ఏపీ నాయ బ్రాహ్మణుల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెవి రామారావు తదితరులు చంద్రబాబు చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నాయ బ్రాహ్మణులకు 25,000 రూపాయల వేతనం అంగీకరించినందుకు పాలాభిషేకం చేస్తున్నామన్నారు. ప్రతి నాయ బ్రాహ్మణ సభ్యుడిని కూడా దేవాదాయ కమిటీలో తీసుకోవాలన్న సీఎం నిర్ణయానికి ఆనందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 1300 దేవస్థానాల్లో 2000 పోస్టులు డోలు, సన్నాయ్, శృతి, తాళం ఖాళీలు ఉన్నాయని వాటిని భర్తీ చేయాలని కోరారు. ఇక్కడ దాదాపు 200 మంది ఈ స్వరకర్మ వాళ్ళు ఉన్నారు. వారికి ఈ రకంగా ఇచ్చినందుకు మేము వారికి పాలాభిషేకం చేయటానికి ముందుకొచ్చి ఆయనకు పాలాభిషేకం చేస్తున్నాము. ఇదే విధంగా ఈ రాష్ట్రంలో దాదాపు 1300 దేవస్థానాలు ఉన్నాయి. ఈ దేవస్థానాల్లో దాదాపు 2000 పోస్టులు డోళ్ళు, సనాలు, శృతి, తాళం ఖాళీలుగా ఉన్నాయి. ఈ స్వరకర్మ వాళ్ళకి ఇచ్చినట్టుగానే ఈ బ్రాహ్మణులకు ఇచ్చినట్టుగానే ఈ వాద్య కళాకారులు కూడా ఇచ్చి ఆ 2000 పోస్టులు భర్తీ చేసినట్లయితే మిమ్మల్ని ఈ దేవుళ్ళు 33 కోట్ల దేవతలు కానీ ఈ భారతీయ సంస్కృత సాంప్రదాయకం కానీ మీ అంటే ఉంటుందని మీరు తీసుకున్న విధానాలు చాలా బాగుంటాయని చెప్పి మిమ్మల్ని ఈ కనకదుర్గమ్మ ఆశీస్సులు. చురకులకి 25,000 రూపాయలు తగ్గకుండా వేతనం ఇవ్వాలని, అలాగే ప్రతి నాయి బ్రాహ్మణ్ణి సభ్యుడిని ఈ దేవాదాయ కమిటీల్లో మరి వాళ్ళని కూడా తీసుకోవాలని చెప్పి వారి యొక్క నిర్ణయాన్ని మేము ఆనందంగా తీసుకొని మీ ద్వారాగా వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించాం. నగరం అలాగే జిల్లా రాష్ట్ర నాయకులు మొత్తం కూడా కలిసి వారికి నిజమైనటువంటి అభినందనలు తెలియజేయాలని చెప్పి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరిగింది. ఒక నాయ బ్రాహ్మడికి 25,000 రూపాయలు ఒక వేతనంగా ఇస్తూ ఆయన వీరు కూడా వెనకబడి ఉన్నారనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమం చేపట్టారు. ఆయనకి ఎప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి అండదండలు ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాను. ఇదే
విధంగా అన్ని జిల్లాలు వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి ప్రతి జిల్లాలో కూడా ఈ పాలాభిషేకం కార్యక్రమం ఎంతటితో ఆగదు, ఇంకా ఎత్తుగా మేము చేయడానికి కూడా ముందుకి వెళ్తామని కూడా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాలనీలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఆగడాలను అరికట్టాలని కోరుతూ జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారని స్థానికులు ఆరోపించారు. కాలనీలో మహిళలు ఒంటరిగా ఇంటికి వెళ్లాలన్నా భయపడే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటరిగా ఉన్న మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని, గంజాయి మత్తులో అందరిపై దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. వైఎస్ఆర్ కాలనీలో దొంగలు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు మితిమీరిపోయాయని, కాలనీలో ఉండాలంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కాలనీ వాసులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాత్రి సమయాల్లో ఇళ్ల వద్దే గంజాయి తాగుతూ స్థానిక మహిళలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. మందుబాబుల వేరంగం నిత్యకృత్యాలయ్యాయని, దొంగలు ఎప్పుడు ఏ ఇంట్లో దోచుకుపోతారో అన్న భయాందోళనలతో జీవనం గడపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వీరి ఆగడాలను అరికట్టడంలో విఫలమయ్యారని, నగర పోలీస్ కమిషనర్ ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. కాలనీలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, కాలనీ వాసుల ప్రశాంత జీవనానికి విఘాతం కలిగించే అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. మేము కంప్లైంట్ కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాము ఆల్రెడీ. దీన్ని తీవ్రంగా తీసుకుంటా సీఏ గారికి మనవి చేసుకున్నది. మీడియా తరపున నుంచి మీరు సీఏ గారికి తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాము. దీన్ని తీవ్రంగా ఖండించి పైవై అధికారులకి చేరవేసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే దీన్ని ఇంతటితో వదిలేస్తే ఇప్పుడు ఒకరితో మాతో నేను ఒక్కడనే ఉన్నా, వాళ్ళు బ్లేడ్లో ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఫుల్గా గంజాయి దాగొచ్చారు. బయట బస్సులు కానీ అన్నీ వాళ్ళు ఇచ్చడివిడిగా చేస్తున్నారు కాలనీలో. దీన్ని సీఏ గారు కానీ పైన ఉన్న అధికారులు కానీ గట్టిగా పట్టించుకొని దీన్ని తీవ్రంగా ఖండించి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూస్తారని, కాలనీలు లాంటివి జరగకుండా అరికడతారని మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము. ఇప్పుడు వచ్చి మేము 12 సంవత్సరాలు సార్, 12 సంవత్సరాలు బట్టి కూడా ఇగో ఇల్లు లేరు అనేది లేదు. ఎక్కడ భవానీపురం ఏంటి, అడ్రోడ్ ఏంటి, గొల్లపొడి ఏంటి, ఎక్కడెక్కడ నుంచో చిట్నారేంటి, అదేంటి ఇదేంటి అనడం. మాది ఈ కాలనీ, మేము కాలర్లు ఎగరేస్తాం ఏంటే మీరు చెప్పేది అని లెక్కలో మాట్లాడుతున్నారు. ఎవరితో మేము మాట్లాడతాం? తల్లుల పిల్లలు ఇలా కడుపులో పెట్టుకొని పడుకుంటున్నాం. ఏం చేస్తాము? తాళాలు అట్టే బిట్టే తాళాలు వేసుకొని భయపడిపోయి ఎందుకు ఏంటి మాకు ఇల్లు ఇచ్చింది దీనికోసమా? భయపడి సావడం కోసమా? ఎంతమంది చచ్చిపోతున్నారు అలాగన్నీ నడవకూడదు. అసలు చంపేది ఏంటి? వాళ్ళకి ఉత్తర బోస వేసుకుంటున్నారు. ఆ బిల్డింగ్ లో ముసలమ్మ ఉంటుంది 60 64లోను. అమ్మ నేను ఇప్పుడు వెళ్ళనమ్మా, తర్వాత వెళ్తానమ్మా, నీ కొట్టుకడే కూర్చుంటానమ్మా, నీ కూర్చుంటాను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఒక లైట్లు సరైన లైట్లు లేవు, సరైన పంపులు రావట్లేదు. ఇచ్చారు కాళ్ళే ఇచ్చారు, పేరుకి మొత్తం కాళ్ళే ఇచ్చాం ఏంటి కాళ్ళే మమ్మల్ని చంపడానికి కాళ్ళే ఇచ్చింది చెప్పండి. స్టేషన్ పెడతారో ఎవరు పెడతారో, ఏ డిపార్ట్మెంట్ వస్తుందో, ఏ మీడియా వస్తుందో, ఇక్కడ మాత్రం కాలనీలో సెక్యూరిటీ కావాల్సిందే. ఎనీ టైం డిపార్ట్మెంట్ సెక్యూరిటీ చేయాల్సిందే కాలనీలో. ఎందుకంటే రోజుకోటి జరుగుతుంది. ఆడవాళ్ళకి భయపడుతున్నారు, బయటికి రావాలంటే ఇవాళ కేబుల్ ఆఫీస్ అయిపోయింది, రేపు టిఫిన్ బండి అయిపోద్ది. ప్రతి చోట ఇదే జరుగుతుంది. ముసలమ్మలు కూడా భయపడుతున్నారు బయటికి రావడానికి. ఏదైనా వాళ్ళ మెల్ల చిన్న వస్తువు ఉంటే ఆ వస్తువు ఎక్కడ పీక్కుంటారా అని భయం, ఫోన్ చేతిలో ఉంటే ఫోన్ ఎక్కడ లాక్కుంటారా అని భయం. భయపడుతూ బతికే రోజులు అవండి. ఎందుకలా బతకాలి? అసలు ఎందుకలా బతకాలి? భయపడుతూ ఎంతకాలం బతకాలి? నేనైతే ఒకటే కోరుకున్నాను, డిపార్ట్మెంట్ గట్టిగా చర్య తీసుకోవాలి, మాకు సెక్యూరిటీ పెట్టండి. కాలనీ అంటే భయపడించాలి కానీ కాలనీ అంటే భయపడుతూ ఉండకూడదు. నాన్న చండాల పైన మాట్లాడారు. అసలు నిన్న ఇందులో ఆయన ఒకడే ఉన్నాడు. ఇంకా ఏం చేయలేక బయటకు వచ్చి సైలెంట్గా వెళ్ళిపోయి నేను స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టారు. వచ్చి వాళ్ళు చూసుకొని వెళ్ళారు. అవన్నీ పగలు కొట్టేశారు, రాళ్ళు కూడా ఎత్తారు, రాయి కూడా వేయిపోయారు. అసలు మాది పక్కన షాపు, మా దగ్గర కూడా అలాగే బీభత్సం చేస్తున్నారు. నైట్ అయితే మరి ఎక్కువ అవుతుంది, మధ్యాహ్నం నుంచి అలా పట్టపగలు కూడా బాగా ఎక్కువ అవుతుంది. గుంపులు షాప్ దగ్గర ఉన్నారు, కదలమంటే కదలట్లేదు. అవి ఇవన్నీ పగలు కొట్టడం చేయడం, సిగరెట్ తీసుకుని వెళ్ళిపోవడం, అడిగితే డబ్బులు ఇవ్వకపోవడం, మళ్ళీ అయ్యా తిరగేస్తాను అనడం, మనిషి మీద కలబెడుతున్నారు ముందు మెయిన్. అసలు అందులో ఒకదానే ఉంటాను. నైట్ పూట నా మీద కూడా బాగా 2-3 సార్లు గొడవలు కూడా చేశారు. అసలు ప్రతిసారి స్టేషన్కి వెళ్ళాలంటే ఇబ్బంది అయిపోతుంది. గతంలో సోడా బాటిల్ పెట్టి ఒక అబ్బాయి కొట్టాడు, ఇక్కడ 3 కుట్లు పడినాయి. మళ్ళీ పద్దాగడ స్టేషన్ ఇటు తిరగాలంటే ఆడవాళ్ళని తిరగలేం కదా, అది దానికోసం కొంచెం చూడండి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.